స్కూల్లే కాదు, కాలేజీల దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఇక్కడ అక్కడ. అవి ఇచ్చుకుంటా చేసుకుంటా వస్తున్నారు. పరిపాలన బాగుంది, చాలా బాగుంది. వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తుంటారు. ఇవ్వటం లేదు, చేయటం లేదు. వీళ్ళకి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? వీళ్ళు వెళ్ళి చూసారా? ఆ? ఎందుకంటే విమర్శ అనేది చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు విపక్షం కూడా లేరు. విపక్షంలో లేనివాడు కూడా ప్రతిపక్షంగా మాట్లాడే అర్హత ఉండదు. పోనీ మాట్లాడు, మనం మాట్లాడే హక్కు ఇచ్చారు భారత రాజ్యాంగం. ఎవడైనా సామాన్య పబ్లిక్ మాట్లాడవచ్చు. కానీ మాట్లాడతాకి ఒక హద్దు పొద్దు నిజాయితీ మంచి విమర్శ చేయాలి. నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేయండి మీరు. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏం చేయట్లా, రోజు రోజు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికక్కడే ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తున్నారు, పోలవరం కడుతున్నారు. పోలవరం నిమిత్తంగా 12,000 కోట్లు తెచ్చారు. దానికి లెక్కపత్రం లేదు. మీరు ఆ రోజు నేను కేంద్రంలో నుంచి ఫండ్స్ తెచ్చుకోవటం మీరు తింటాం తప్ప ప్రజలకు ఏం చేశారు మీరు? ఏం చేయలే. ఇప్పుడు రాజధాని అని ఒకనాడు సంతకం పెట్టాడు రోజాక్క, మన జగన్ అన్న, తెలుసు కదా. అమరావతి రాజధాని అని సంతకం పెట్టాడు. మాట తిప్పను మడం తప్పను. మరి మాట మడం తప్పాడు, మాట తిప్పాడు. ఏపీలో ఉన్న ప్రజలకి మీరు ఏం చేయలేదు, వెళ్ళి తెలంగాణ ఉండి చేసుకోండి అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అదే మరి ఇక్కడికి వచ్చేసేస్తే మళ్ళీ అక్కడ రాజ్యం వెళ్దామని చెప్పి ఈ పాలతు రాజకీయాలు మాట్లాడుకోండి. అర్థమైందా? ఏపీలో ఏం చేశారో పబ్లిక్ తెలుసు. తెలంగాణలో ఏం చేయబోతున్నారో ఇక్కడ కూడా భయం పట్టుకుంది. పవన్ అడుగు పెట్టంగానే ఎన్నో దాదాపు మనకి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎవడకాడే హామీలు వాగ్దానాలు చేయటం తప్ప ఎవడు చేయలే. మొన్ననే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టేసేసి తెలంగాణలో చనిపోయిన వాళ్ళు ఎవరు, అమరవీరులు ఎవరు, వాళ్ళకి మనం ఇల్లు కట్టిపిద్దాం, ల్యాండ్లు ఇద్దాం, ఎంక్వైరీ చేయండి అని చెప్పారు మీటింగ్ పెట్టి. అలాగే ఇల్లు కట్టిపిద్దాం, స్థలాలు ఇద్దాము, అన్ని ఆయన వచ్చిన 2 డేస్లోనే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ మీటింగ్ పెట్టి యాక్షన్ తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోయిన వాళ్ళకి, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళకి కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయండి అని మీటింగ్ పెట్టాడంటే సీఎం, ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. అదే ఆయన ఇక్కడుండి ఫైట్ చేస్తే తెలంగాణ ఏ విధంగా ఉంటుంది. ముందు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఆయన్ని ఇక్కడ రానివ్వకుండా చేద్దామనుకునే వాళ్ళు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే దోచుకోవడానికి అలవాటు పడిపోయిన పార్టీలు. ఆయన వస్తే ముఖ్యంగా పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఎవరైనా మైనార్టీ కాదు, పేదవాళ్ళకి మాత్రం 100%. ఇవాళ ఏపీలో ఆయన ఎలా చేస్తున్నాడో తెలంగాణలో కూడా అలా చేస్తాడు.